ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురు గణేశ శారదాంబాయై నమో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ విద్యా సౌభాగ్య చింతామణి బ్రహ్మ విద్యా మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి లలిత మహాత్రిపుర సుందరి పరా భట్టారికాదేవ్యై నమో నమః. ఆది శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనతో దేవుడు వేరు జీవుడు వేరు కాదు, దేవుడే జీవుడు అనే అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనే చతురామ్నాయ పీఠాలతో వేదధర్మాన్ని నెలకొల్పి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి జగద్గురువుగా అందరి హృదయాలను గెలుచుకున్నారు. శ్రీ రామానుజాచార్యులు విశిష్టాద్వైత సంపన్నులు. జీవుడు, ప్రకృతి, పరమాత్మ ముగ్గురికి విడదీయని బంధం ఉంది అని బోధించి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని అంతటా వ్యాపింపజేసి ఎంతోమంది శిష్యులకు నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి ధర్మాన్ని స్థాపించారు. మధ్వాచార్యులు దేవుడు వేరు జీవుడు వేరు, దేవుడు స్వతంత్రుడు సర్వశక్తిమంతుడు అలాగే దోషరహితుడు, జీవుడు అస్వతంత్రుడు పరమాత్మపై ఆధారపడి ఉండేవాడు అనే ద్వైత మతాన్ని ప్రతిపాదించి కేవలం విష్ణువే భగవానుడు అని వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రకటించి బోధించి ధర్మాన్ని రక్షించారు. అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షి అరుణాచలేశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఎంతోమంది పండితులను పామరులను ఉద్ధరించి ధర్మాన్ని స్థాపించారు. రామకృష్ణ పరమహంస నిరంతరం కాళికాదేవి ఉపాసనతో, కాళికాదేవి దర్శనంతో సర్వులకు జ్ఞానాన్ని బోధిస్తూ ప్రకాశించారు. స్వామి వివేకానంద గురువుగారి అనుజ్ఞతో దేశ విదేశాలలో ఉండే అజ్ఞానాలను తొలగించి జ్ఞానాన్ని బోధించి ధర్మాన్ని నెలకొల్పారు. అటువంటి ధర్మ సంస్థాపన చేసిన మహారాజులందరికీ ఒక నమస్కారం చేసుకుంటూ, అలాగే ఈ యొక్క అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత ధర్మాలను బోధించినటువంటి మన గురువులు, జ్ఞాన గురువులు వారందరికీ నమస్కారం చేసుకుంటూ స్వస్తి.